ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏంటిది? గొడ్ల గుబల అలా కళ్ళప్పగించి నన్నే చూస్తోంది. నా అందాన్నా, అలంకారాన్నా, ఆభరణాన్నా? ఇప్పుడే వస్తాను. ఏమండి? ఏంటి? అవతల ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. జరగని తులసి నన్ను అన్నీని పీటల మీద కూర్చోబెడతానుందిగా. దానికైనా ఏర్పాట్లు జరగాల్సిందేగా. నాకెందుకు భయంగా ఉంది. దేనికి? అది దానివల్ల అవుతుందో కాదో అని. నాకు నమ్మకం ఉంది. అది మాటంటే మాటే, మాట తప్పే మనిషి కాదు. బావ కూతురు దుర్గమ్మ మనిషి. ఏ మనిషో ఏమో, నాకేం నమ్మకం లేదు. అగజానన పద్మార్కం గజానన మహన్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీ సిద్ధి వినాయక దేవతాభ్యో నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం ఏంటి? ఎంతవరకు వచ్చింది నీ ప్రయత్నం? నాకేం అర్థం కావడం లేదు. అటు అన్నయ్యతోనూ మాట్లాడనివ్వలేదు, నువ్వేం చేస్తున్నావో తెలియట్లేదు. వదిలేయమ్మా. ఎప్పట్లాగే ఈ సంవత్సరము అనుకో, ఈసారి కూడా వాళ్ళనే పూజ చేయనివ్వు. ప్రయత్నాలేవి ఫలించవు. అమ్మా, మన మనసులో ఎన్నో కోరికలుండొచ్చు. ఎంతగానో ఆశపడచ్చు. అన్నీ ఆ భగవంతుడు తీరుస్తాడా? చాలా సార్లు మనకి నిరాశే మిగులుస్తాడు. అలాగే అనుకోమా. అన్నయ్య పక్కన కూర్చొని నువ్వు పూజ చేయాలి అనుకున్నావు. కానీ ఆ చెల్లెల పక్కనున్న కృష్ణుడికి ఇష్టం లేనట్టుంది. అవకాశం నీకు కలిగించడం లేదు. శ్రీమతి శ్రీ కనకదుర్గ కృష్ణ ప్రసాదుల పూజే అందుకోవాలనుకుంటున్నాడు. అంతే. నువ్వేం వరి అవ్వకమ్మా. ఈజీగా తీసుకో. సింపుల్, నో ఫీలింగ్స్. ఓ, నా అంచనా కరెక్టే. పాపం కృష్ణప్రియ గారు చాలా ఆశలు పెట్టుకునే వచ్చారు. నన్ను చూసి నక్కిళ్లు పడ్డాయి. కృష్ణుడే నెత్తిని మొట్టినట్టు ఉన్నాడు. చిన్నదానివైనా బాగా చెప్పావే తులసి. ఏంటి తులసి ఇలా చేసావు? ఎంత ఆశ పెట్టావు, ఎంత నమ్మకం చూపించావు. చివరికి ఇదో నువ్వు చేసేది. ఏమండి, ఏదో అన్నారు, అదేదో చేస్తుందన్నారు. ఎవరు ఏమన్నా అనొచ్చు, ఏమైనా అనుకోవచ్చు. వీధి రాత, దైవ నిర్ణయం. ఎవరు మార్చగలరు? పిచ్చి ప్రియా. నిన్ను నమ్మకోవడం నాదే బుద్ధి తక్కువ. ఆఖరి క్షణంలో అంతా తలకిందులు చేసావు. తొందరపడకు మాత యశోద. ఏ క్షణం ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎలాగైనా మారచ్చు. మాట జారితే మనకే నష్టం.
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించగలరు? మీరు మీరు మీరెవరు? ఓణిల గ్యాంగ్ దొంగలం. ఓణిల గ్యాంగ్? అదేంటి? పూర్వం మాది బీహార్, తర్వాత ఒరిస్సా, ఈ మధ్య ఇక్కడికి వచ్చాం. అయితే ఏంటి? దొంగలం అంటుంటే ఏంటంటావేంట్రా? ఒంటి మీద ఉన్న మొత్తం గోల్డ్ ఇచ్చేసాయి. నా గోల్డా? నేను ఇవ్వను. ఏంటి ఇవ్వవా? చైన్ కోసం మెడ, ఉంగరాల కోసం వేళ్ళు, మొలతాడు కోసం మొల కోసే రకం ఇవ్వరా? ఏయ్, మా నాన్న కమిషనర్ తెలుసా? కమిషనర్ అయితే ఏంటి, ఎస్పీ అయితే మాకేంటి పుస్కి? ఇస్తావా? ఓకే, లేకపోతే अथ निर्विघ्न परिसमाप्त्यर्थं श्री विश्वक्सेन पूजां करिष्ये। विश्वक्सेन देवताभ्यो नमः। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सुभद्रबलभद्रसमेत जगन्नाथस्वामी देवताभ्यो नमः। हरिः ओम्। దుర్గమ్మ, అయ్యగారు చాలా బాధపడిపోతున్నట్టున్నారు. ఆయన బాధకే ఎప్పుడు ఉండేదేగా. పోయిన ఆ పాత ఆనవైతే ఏదో పోయింది. అన్న చెల్లెలు గారు కోరిందని ఓ తెగ ఇదైపోతున్నారు. ఆవిడంత తేలిగ్గా ఆస్తి కోసం బయటపడినా ఈయనకు ఆవిడ బుద్ధి తెలిసి రాలేదు, మనసు మార్చుకోలేదు. వదిలే, ఎంతసేపు అలా ఉంటారో అలా వదిలేయటమే. పలకరిస్తేనే వాదన, పంచాయతీలు. ప్రశాంతంగా పూజ చేసుకోవడం ఉండదు. దుర్గమ్మ, ఆవిడ కూడా ఆవిడ సొమ్మంతా పోయినట్టు, ఆవిడ హక్కులేవో మీరు లాగేసుకున్నట్టు దివాలా తీసిన షావుకారులా చూడండి ఎలా చూస్తుందో దేనంగా. చెప్పక ఆవిడ గురించి చెప్తున్నావా? ఎప్పుడు నెత్తిన నీళ్ల కొండ పెట్టుకుని రెడీగా ఉంటుంది. కదిలిస్తే కన్నీళ్లు లొడలొడ కార్చేస్తుంది. ఈ మహానుభావుడు కరిగిపోయి నా మీద కేకలు మొదలు పెడతారు. ముందు ఈ పూజ కాని తర్వాత చెప్తాను. ఈయన గారి బాధ ఏంటో, ఆవిడ గారి ఏడుపేంటో. పూజ? అయ్యో, పూజ వంకన అన్న పక్కన చేరి చెవిలో దూరి అబ్బాయి గారికి ఆ పిల్ల దయ్యాన్ని అంటగట్టాలన్న ఆలోచనమ్మా. మా బాగా చెప్పా.
ప్రేమలు రక్త సంబంధాలని పై పై నాటకాలు. అసలు ఆ అపేక్ష అంతా సొమ్ము మీద, ఆస్తి మీద, సంబంధం మీద. దానికి గడుగ్గైతనానికి ఏ కొండ ముచ్చో దొరికితే వీళ్ళ అంతు చూస్తాడేమోనని భయమమ్మా. అదే మన ఆదిత్య బాబు అయితే అందగాడు, బుద్ధిమంతుడు, కట్నం కూడా మిగులుతుందని ఆశ. మాధవాయ నమః, ఓం గోవిందాయ తర్వాత మాట్లాడుకుందాం. నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః. ఏమైంది? జాగ్రత్త, మీరేమాత్రం భయపడద్దు. యాండి, నాకెందుకో భయంగా ఉంది. పంతులు గారేమో 12 సంవత్సరాలు దాటకూడదు అన్నారు. భయపడకు ప్రియా, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నమ్మిన వాళ్ళని ఆ దేవుడేం అన్యాయం చేయడు. దాన్ని నమ్మితే నిండా ముంచి కూర్చుంటుంది. దన్నో విష్ణు ప్రచోదయాత్. అమ్మా, దీపారాధన చేయండి. చెప్పండి. నేను కృష్ణప్రియ కూతుర్ని మాట్లాడుతున్నాను, తులసిని. ఆవిడొక విఐపి, ఈవిడొక వివిఐపి. కృష్ణప్రియ కూతురు తులసి అట, తులసి. ఏదో చంద్రబాబు కొడుకని లోకేష్ ని, కేసీఆర్ కూతురు కవితనన్న లెవెల్లో చెప్తోంది. చూడండి పంతులు గారు, మీరెంత మా 2 కుటుంబాల మంచి కోరేవారే అయినా ఇలాంటి విషయాలు నాకు చెప్పడం ఏంటి? దుర్గమ్మ అంటే అంత భయం ఎందుకండి? మంచిగా మీరు చెప్పేది. పంతులు గారా, ఇలాంటి విషయాలు మాట్లాడుతోందేంటి? అవతల ఆయన ఏం మాట్లాడుతున్నారు? మీరు చెప్తే వినని మనిషి, వినిపించుకొని ఆవిడ మా మాట వింటుందా? మేమంటేనే ఆవిడికి లెక్కలేదు. మజ్జిగలో ఈగని తీసేసినట్టు తీసి పారేస్తుంది. అలాంటి వాళ్ళకి మేమేం చెప్పాలి? ఏది చెప్పినా అందులో మా స్వార్థం ఏదో ఉందనుకునే మనిషి. చూడండి, చెప్పగలిగితే కనకదుర్గ గారికి మీరే చెప్పండి. సూటిగానైనా ఫోన్లోనైనా అంత ధైర్యం లేకపోతే ఆవిడ మొగుడు గారికి చెప్పండి. చూడండి, మా అమ్మ ఇవాళ వాళ్ళ అన్నయ్యతో కలిసి పూజ చేద్దామని అనుకుంది. కుదరదంటే కుదరదని ఆవిడే కూర్చోడానికి సిద్ధపడింది. మాకు ఎలా కీడు జరుగుతుందండి? ఏంటంటేంటి వంశోద్ధారకులకా? పిచ్చి పంతులు గారు, నేను ఆడపిల్లని. అత్తారింటికి ఇంటి పేరు, గోత్రం పేరు మార్చుకుని వెళ్లేదాన్ని. నేను వంశోద్ధారకురాల్ని ఎలా అవుతాను? మాకేమీ కాదండి. అలాంటప్పుడు
మమ్మల్ని వద్దనుకునే వాళ్ళకి ఏదైతే మాకేంటి? దెబ్బలైతేనేం, బొబ్బలైతేనేం, దొబ్బులైతేనేం మాకేంటి? వద్దని మీలాంటి వాళ్ళు చెప్పినా దోషమన్నా అరిష్టమన్నా పట్టించుకోని వాళ్ళు వాళ్లే వాళ్ళ అబ్బాయికి ఏదైనా జరిగితే బాధ్యులవుతారు, భరిస్తారు. నాకేంటండి? దేవుడు శిక్ష విధిస్తే గాని భవిష్యత్తులో మళ్ళీ ఇలా కాదన్న పనులు చేయకుండా ఉండదు. మళ్ళీ మళ్ళీ నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి. హే హే, ఎవరితోనే నువ్వు మాట్లాడేది? ఏంటే వంశోద్ధారకుడు కీడు అంటున్నావు? నీతో మాటలు పడకుండా అంతా వివరంగా చెప్పి మేలు చెయ్యాలా? పోనీలే అనుకుని చెప్తే స్వార్థము అబద్ధము అని నిందలేసి మమ్మల్ని తిట్టిపోస్తావు కదా. నేను చెప్పను. అమ్మ తులసి, వారసుడు వంశోద్ధారకుడు అరిష్టమంటే ఎవరికైనా భయమే కదమ్మా. పైగా అది కన్న తల్లి, దాని మనసుకెంత కష్టంగా ఉంటుంది. ఎంత విలువెల్లాడిపోతుంది. అసలు విషయం ఏంటో చెప్పమ్మా. అలా అడిగితే చెప్పే రకమా ఇది? నువ్వు నోరు మూసుకో. ఇలా చెప్పే ఇంతదాకా తీసుకొచ్చావు. చెప్పే వాళ్ళని చెప్పు తీసుకుని కొడితే వినేవాళ్లు దారికొస్తారంట. దాని విషయం వదిలేయమ్మా, నువ్వు చెప్పు. ఇది మీరు కలిసి అమ్మా 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 శ్రీంజనం ప్రసన్న. అది ఏమైందిరా? అమ్మా శ్రీంజనం ప్రసన్నాంజనేయం, శ్రీంజనం ప్రసన్నాంజనేయం, శ్రీంజనం ప్రసన్నాంజనేయం. ఏంట్రా, ఎందుకులా పరిగెత్తుకొచ్చావు? ఏంటి అలా వణికిపోతున్నా? ఏమైంది? ఎందుకురా భయపడుతున్నావు? శ్రీంజనం ప్రసన్నాంజనేయం. ఏమైందిరా? ఏమైంది? ఆంజనేయ దండకం చదువుతున్నావేంటి? ఊరు బయట దొంగలు అటాక్ చేశారు.